నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. అది రావడం అన్న దగ్గర వేరే నుంచి ఆ మాట రావడం అందుకు నీ దగ్గర నుంచి వచ్చింది. నేను బ్యాగ్ ఆడబెట్టి తొలి గడప దేవుని గడప దేవాలయంలో పాత గడప కృష్ణారెడ్డి ఆ దేవునికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారి గురించి. ఎమ్మెల్యే గారికి బుద్ధి ప్రసాదించాలి అనే ఆ సంఘటన పైన మేము ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాము. ఖచ్చితంగా బుద్ధి ప్రసాదించాల్సిందే. 2014లో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు నీకు నీరు చెట్టు కింద కొన్ని కోట్ల నిధులు ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా కృష్ణారెడ్డి గారు? మీకు 2019లో బీఫామ్ ఇస్తే తెలుగుదేశం నువ్వు పోయి వైసీపీ వాళ్ళకు అమ్ముకున్నప్పుడు తెలీదా కృష్ణారెడ్డి గారు? మీకు చెరువుల్లో మట్టి, పుట్లంపల్లె చెరువులో మట్టి, పాతకడప చెరువులో మట్టి, ఆ రోజంతా వాళ్ళకు బుద్ధి ప్రసాదించింది. ఈరోజే మీకు బుద్ధి ప్రసాదించడం జరిగిందా? 8 మంది కార్పొరేటర్లను పారదోలుతాం, తరుముతామని ఈరోజు మాట్లాడుతున్నావే. ఆ 8 మంది కార్పొరేటర్లను విజయవాడ నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు లేరా? ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయినారు చెప్పండి కృష్ణారెడ్డి గారు. మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. ఇంత పనులు చేపించుకొని ఈ విధంగా నువ్వు ఒక కషాయవాణిగా మాట్లాడడం అనేది తగదు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని స్టోర్స్ విషయంలో కొత్త స్టోర్లు ఇప్పిస్తామని 25,000 నుంచి ₹1,00,000 వసూలు చేసిన సంఘటన మర్చిపోయినారా కృష్ణారెడ్డి గారు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారు, అది మర్చిపోయినారా? నువ్వు చేసిన భూ కబ్జాలు అన్నీ సీరియల్ వైజ్ వస్తాయి. నువ్వు అంటున్నావు సీరియల్ వైజ్ ఇస్తామని. ఆ సీరియల్ వైజ్ నువ్వు చేసిన భూ కబ్జాల గురించి, నువ్వు చేసిన అవినీతి గురించి తొందరలో కూడా మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కృష్ణారెడ్డి గారు. మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారి గురించి కొంత ఆలోచించి మాట్లాడవలసిందిగా మేము మీకు ఈ ముఖంగా నీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కేవలము ఈరోజు బ్లాక్మెయిల్ ధోరణిలో ఉన్నారు. మీకు చేసినన్ని పనులు మన కడప ఎమ్మెల్యే గారు ఎవరికి చేయలా. కేవలం మీ అల్లుడు ఎల్లారెడ్డి క్వారీ పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో శ్రీనివాసులు రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి అతను పర్మిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు బయటికి పోతున్నావు. పో బయటికి అంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తే మంచి, నువ్వు చెప్పిన పనులన్నీ చేయకుంటే చెడ్డ. ఇదేమిటని ప్రశ్నిస్తే బ్లాక్మెయిల్ చేస్తారా? ఇలా ఎంతకాలం చేస్తారు? ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు. ఎవరి క్యారెక్టర్ ఏందని ప్రజలకు తెలుసు. అందుకే ఆమె క్యారెక్టర్ మంచిదనే ఆమెకు పట్టం కట్టడం జరిగింది ప్రజలు. ఈరోజు కూడా చెప్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. నీ మాటలు మోసపోయే కార్యకర్తలు ఎవరు లేరు. దయచేసి కార్యకర్తలారా వినండి, ఇట్లా మోసపూరిత మాటలు వినకండి. ఇతను ఇన్ని రోజులు సంపాదించుకునే ధనం ఏ ఒక్కరికైనా ఇవ్వడం జరిగిందా? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితేనేమి, స్టోర్స్ విషయంలోనైతేనేమి, ఈ చెరువు మట్టి విషయంలో అయితేనేమి, నీరు చెట్టు విషయంలో అయితేనేమి ఎవరికైనా అతను లబ్ధి పొందినాడు. కానీ ఎవరికైనా కార్యకర్తలకు ఇవ్వడం చూశారా? మీరు గమనించండి, ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు చేసే దుర్మార్గాలు, అవినీతి అవన్నీ బట్టబయలు చేసే రోజులు దగ్గరే ఉన్నాయి. దగ్గరే అన్నీ తెలియజేయడం జరుగుతుంది. అయ్యా, ఇదే పాతగడప చెరువు కింద నా భూములు 16 ఎకరాలు ఉన్నాయి. నీళ్లు ఇంగిపోతాయి నాకు. నేను పోయి అడిగినా, అమ్మ ఏందమ్మా? అన్న మేము ఎవరికి చెప్పలేదన్నా, వాస్తవం ఎవరికి చెప్పలేదన్నా నిన్నమ్మా. ఇతను దౌర్జన్యంతో తోలుకొని చేసుకుంటాను తప్ప వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని చేసుకుంటున్నారు. వీళ్ళు
కానీ ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు కూడా ఇటువంటి విషయాల్లో ప్రోత్సహించలేదు. నేను వాస్తవంగా చెప్తున్నా. అతను ఈరోజు దేవుని పోయేసి ఏదో చెప్పినా కదా, మేము వస్తాము, మా ఎమ్మెల్యే గారిని పిలుస్తా, శ్రీనివాసరెడ్డి పిలుస్తా, తోలుకోమని చెప్పినా కదా మేము మాట్లాడతాం. కేవలం స్వార్థం కోసం చేసుకున్నాడు అతను. వీళ్ళ పేరు అడ్డు పెట్టుకొని ఈరోజు కేవలం ఏం లేదని ఈరోజు గుడ్డాయిపల్లి చెరువులో ఎంత మట్టి తోలినాడు? ఏం ఎమ్మెల్యే గారు వాసు గారు ఏమైనా ప్రోత్సహించినాడు నీకు? వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు సంపాదించుకుంటాడు. నేను వాసంగా చెప్తున్నా, వాళ్ళకు దీంట్లో ఎటువంటి ప్రయోగం లేదు. ఈ కృష్ణాడు అనే వ్యక్తి అతని స్వార్థం కోసం అతను చేసుకున్నాడు తప్ప దీంట్లో ఇలా ప్రయోగం లేదు. ఏందో మేము ఎగరేస్తాము, మేము చూస్తాము అంటాడు. 50 డివిజన్లు చూస్తామంటారు. 50 డివిజన్లో ఎవరికి సత్తా అంటే వాళ్ళకి నిలబెడతాము, గెలిపించుకుంటాము, ఇనామం చేయించుకుంటాము. లేదో అది చూద్దాము. అయ్యా శకులు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. కాకపోతే ప్రజలు ఓట్లేయాలా. వీళ్ళు కాదు ఓట్లే. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంకో వ్యక్తి కాదు ఓట్లేదు. అదే ప్రజలు ఓట్లేయాలి మాకు. చెప్తాము. ఇదే ఎమ్మెల్యే గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ చెప్తే కన్నా ఈ అమ్ముకోమనే మేము ఆడి తలగా నరుకుంటా 100% చెప్తాను. ఎంత లబ్ధి పొందాడు ఈ పార్టీలో? ఎంత లబ్ధి పొందాడు తెలుసా? ఈ కృష్ణాడు అనే వ్యక్తి ఎంత లబ్ధి పొందాడు? ఈరోజు బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తావా నువ్వు? 5,000 నుంచి ₹1,00,000 వసూలు చేసినాడు. ఈరోజు కూడా అతను దేవునిగడప ఆలయంలో ఎంత చేసినాడు అనేది మాకు తెలుసు అది. కానీ ఆ దేవునికే ఇచ్చిపెట్టేసినాం. ఈరోజు సరిపోయిన మాట్లాడతారా మీరు? నువ్వు రా, ఈరోజు ఆ ఎమ్మెల్యే గురించి చెప్పావు కదా, మేము ప్రమాణం చేస్తాం రా. మెయిన్ ఏమంటే అయిపోయిందా? దీపాలు వస్తున్నాడు, అదే దేవుని గడపలో ఉన్నాడు. ఓకే, అధికారంలోకి వచ్చి దాదాపు 16-17 నెలలు కావచ్చు. ఈ 16-17 నెలల కాలంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అవినీతి రకమైన పరిపాలన, ఇంత పనికిరాని పరిపాలనను ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు చూసినారు? ఎప్పుడు చూసినారు? అంత దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే చంద్రబాబు వస్తే 1+1 అన్నట్టు, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఆ రకంగా కరువో లేకపోతే అతివృష్టి పడి అట్లా పంట నష్టం రావడము, ఏదో ఒకటి జరగడమే. సో ఆ రకంగా ఉన్న పరిస్థితి 17 నెలల కాలంలో జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దుర్మార్గం. ఈ 16-17 నెలల కాలంలో రైతులు పడే కష్టాలు చాలా. రైతులు పడే కష్టాలు ఒకటి కాదు, అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షాలు ఎక్కువ పడి ఒకసారి కరువు వచ్చి దాన్ని పట్టించుకునే నాతుడు లేడు, ఎన్యూమరేషన్ చేసేవాళ్ళు లేరు, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే అధికారులు లేరు, ఏమీ లేరు. రైతులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి చాలా దారుణం. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 అంటే ఇప్పటికి 40,000 రూపాయలు వచ్చి ఉండాల. సో అది ఈ 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఏది వాళ్ళు ఎరువులు సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత, యూరియా లేదు మరో అని చెప్పేసి రాష్ట్ర వ్యాపితంగా ప్రతిరోజు ఏ పేపర్ చూసినా
ఎక్కడ చూసినా ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. యూరియా లేదు, మిగతా ఎరువులు దొరకడంలే, సకాలంలో విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఆ విత్తనాలు కూడా. ఈ బ్రాందీకి సంబంధించిన కుంభకోణం అంటారు, లేనిది సృష్టించి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. నిన్న కూడా అసెంబ్లీలో బోండా ఉమా అడగడం పవన్ కళ్యాణ్ చేస్తూ ఇది కూడా డైవర్ట్ చేయడమే అన్నమాట. అంటే చర్చను డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే అవన్నీ కూడా చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదంతా డ్రామా. బోండా ఉమా మాట్లాడింది అయితేనేమి, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేస్తూ పవన్ కళ్యాణ్ సమాధానం అయితేనేమి, ఇవంతా డ్రామా, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. సో తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలా అని చెప్పేసి నేనైతే గట్టిగా కోరుకుంటూ, సో ఈ ప్రభుత్వాన్ని గట్టిగా రైతులకు సంబంధించిన సమస్యలన్నిటినీ కూడా తీర్చాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఏది చేయకపోయినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారికి అండగా ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. నువ్వు కెమెరా ముందు పెట్టినావు రాజన్న. ఒక నిమిషం ఇలాంటి ఒక నిమిషం ఉండు. స్వామి వెంకటేశ్వర స్వామి మా బాధలు మా కష్టాలను వెంకటేశ్వర స్వామి నెరవేర్చాలా. ఎమ్మెల్యే చైతన్యారెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఒకరవ వెనక్కి వెనక్కి తగ్గు అంతా రావడం లేదు. వెనక్కిరా ప్లీజ్, కోఆపరేట్ వెనక్కిరా. అడ్డం ఆటో చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నర్సింహ నాయకత్వం. మేము వాళ్ళు అడిగింది ఏమడిగారు? ఇప్పుడు మేమంతా పూర్వము ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలము. మాకు ఎన్నో తప్పులు జరిగిన, ఎన్ని కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులన్నిటి కూడా మేము నిలబడి ఈరోజు ఉంటే, ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలామందిని వైసీపీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని సరిగా మాతో పని చేయడం కానీ మాకు పలకడం కానీ తక్కువ ఉంది. కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడించండి. మేము గతంలో మహానాడప్పుడు చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి చెప్పాము, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత గారికి చెప్పాము. ఆ రోజు మాట్లాడిస్తామన్నారు, వాళ్ళు ఇంకా ఇంతవరకు మాట్లాడించలేదు.
మీరు ఇప్పుడు తొందరగా మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని చంద్రబాబు నాయుడుతో లోకేష్ బాబుతో కల్పించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నామని అడగడం జరిగింది. వాళ్ళు అడిగింది కూడా కొంత సబబైన ప్రశ్న. వాళ్ళు అడిగింది వాళ్ళని ఏదో చేయమని అడగడంలా. మేము ఇబ్బంది పడుతున్నాం, మా ఇబ్బందిని గమనించడానికి, మా కష్టాన్ని, మాకు జరిగిన ఇబ్బందులను పై నాయకులు చెప్పుకునేదానికి మాకు ఇంటర్వ్యూ ఇప్పించని అడిగినారు. దానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించేదానికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడలా, ఎవరు చేయలేదంటే వీడుండడం ఎందుకు, ఇంకో పార్టీకి పోదాంపా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటాం జనరల్గా ఎప్పుడైనా కూడా. అట్లాంటి వాళ్ళందరినీ పోకుండా మనం అందరం కూడా మన పార్టీలోంచి ఏ మనిషి కూడా బయటికి పోకుండా ఉండేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అలాగే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒకసారి పర్మిషన్ తీసుకొని వాళ్ళను ఎవరెవరు పోతారో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకుంటారో ఆ సమస్యలన్నింటికి పై నాయకులు అన్నీ చూసి పరిష్కారం చేస్తారనేది మా పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి వీళ్ళందరినీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. అంతే వస్తున్నారు, కలుస్తున్నారు. మామూలుగా కూడా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పార్టీకి సంబంధించిన కాకుండా ఏంటంటే చెప్తున్నాం, దానివల్ల ఇబ్బంది ఏం కాదు. మేము కూడా మళ్ళీ ఒకసారి దీన్ని శ్రీనివాసులు దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఇటుంది మన కడప కాన్ఫరెన్స్లో, మీరు కూడా దీని పరిష్కారాన్ని ఏదైనా చూడండి. ముందు ఎవరైతే చేసినారో ఆ కార్యకర్తను పెట్టుకోండి. మా దగ్గర అయితే ఒకటి పెట్టుకున్నాం. ఎక్కడైనా ఒక కార్యకర్త వేరే వైసీపీ నుంచి మన పార్టీలకు ఒక లీడర్ వస్తారన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ముందు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరూ ఇష్టపడితే మేము చేర్చుకుంటాను, ఇష్టపడకుంటే మేము చేర్చుకోవడంలా. మాకు అది మేము ఒక పాలసీ పెట్టడం, అది పెట్టే కొంత ఇబ్బంది తగ్గుతుంది. మనకు ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం, మన పార్టీ కొంతగా అభివృద్ధి కావాలా, వాళ్ళు వీక్ కావాలంటే అవసరమే. అయితే కన్నా వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చుకుంటే ఇంకా ఉండే మధ్య పోయి ఏదో సామెత చెప్తారు, దాని ప్రకారం వస్తుందేమో. కాబట్టి దాన్ని మనము ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా మనం తెచ్చుకుంటే మంచిది పార్టీకి. ఉండే వాళ్ళని అసంతృప్తి పెట్టుకొని మనం పని చేయలేకపోతే వాళ్ళకు ఇక్కడ కాకుండా ఇంకొకటి ఏముందిలే మాకేముంది, ఇది ఎంత ఏడికైనా బయట పోయి పని చేసుకుంటాం అనేది అందరిలో వస్తుంది. అది గతంలో కూడా అంటే కార్యకర్తలు కాదు, మా లీడర్లలో కూడా మా వాళ్ళకి పని జరగకుంటే మా స్థాయి లీడర్లు కానీ ఇంకా మాకన్నా పైన ఉండే లీడర్లు కూడా చూస్తాను. ఇప్పుడు మనకు వైసీపీ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళకి సరైన పందం లేక సరైన లేఖనే కదా మన కాడికి వస్తూ ఉంటారు. అట్లా పోతే మనకు నష్టం లేకుండా పోకుండా మన వాళ్ళని ఎవరికి పోకుండా ఉంటే మంచిది అనేది మన కోరిక. మేమైతే మా కాన్స్టిట్యున్సీలో అదే పాటిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఒక మాచనూరు విలేజ్ ఉంది, మేము ఎప్పుడు ఆడ మేము మైనస్ అక్కడ మాకు తక్కువ వస్తాయి. ఈ ఎలక్షన్లో ఎక్కువ వచ్చినాయి. అక్కడి నుంచి కొంతమంది వస్తామని వైసీపీ నుంచి వస్తామని అడిగినారు. అడిగితే మేము మా వాళ్ళతో మాట్లాడుకొని రాండి అని చెప్పినాం. చాలా ఊళ్ళలో కూడా వస్తా అంటే వాళ్ళే పిలుచుకురావాలి, ఊళ్ళో వాళ్ళే కలుసుకొని మాట్లాడుకొని పిలుచుకుంటే నాకు ఎక్కడ నష్టం ఉండదు, వాళ్లకు అసంతృప్తి ఉండదని నా పాలసీ. అది మొదటి నుంచి కూడా. ముందు మేమనుకుంటున్నాం చేసిన వాళ్ళకు చేయాలి, చేసిన వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళ కోసం మనం పాకులాడితే ఉండేవాడు పోతాడు, వచ్చింది పోతుంది, ఉంచుకునేది పోతుంది అనే సామెతలో ఉంటుంది. కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. అది కడపలో కొంత ఏమైనా ఇబ్బంది ఉందేమో వాళ్ళు చెప్పే మాటల్లో అనిపిస్తుంది. అది కూడా ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడతాం. శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ఎక్కడ ఏం లోపం ఉన్నా సర్దుకోనని చెప్పడం చెప్తుంది. ఇది పార్టీ దృష్టికి కూడా తీసుకుపోతాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తీసుకుపోతాం. మేము ఎక్కడా పోటీ చేయలేను. నేను మా అబ్బాయిని పంపినాం. నేను ఇంకా రాజకీయాల్లో దూరంగానే రాజకీయాల్లో ఉన్నా మేము పదవుల కోసం దీనికోసం ఎక్కడ పోటీ చేసేది లేదు, అవసరము లేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్లో ఒకరు ఉంటే చాలు, ఒక ఎక్కువ మంది అవసరం కూడా లేదు. ఎందుకంటే అది మంచిది కూడా కాదు. మనం 10 మందికి కావాలనుకున్నప్పుడు 10 మందికి ఇస్తేనే మన వైపు ఉంటారు. మన ఇంట్లోనే మనం అన్నీ పెట్టుకుంటే మనకు వచ్చిన ఉపయోగం ఏముంటుంది? అందులో మాకు కూడా ఎక్కువ వయసు వస్తుంది, 70 సంవత్సరాల పైన అయిపోయినాయి. చాలా అనుకున్నాం, చేసిన కాడికి చేసినాం. మా పిల్లోడు వచ్చినాడు, ఎమ్మెల్యే అయినాడు, కొంచెం యాక్టివ్గా పని చేస్తున్నాడు. ఇంకా ఏదన్నా అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేసి చేస్తాం. మేమైతే వచ్చిన కార్యకర్తకు కానీ వచ్చే మన ప్రాంతంలో జరిగే ఎలక్షన్లకు కానీ తప్పకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో పని చేపిస్తాం. ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా మాట్లాడతాం. నేనైతే దాంట్లో లేదు.
ఇప్పుడు రేపు ఉన్నారు వీళ్ళందరికీ టికెట్ కూడా కొందరు టికెట్కు పోటీ చేసే అర్హత ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చాలా మంది ఉండరు. వాళ్ళందరికీ టికెట్ కావాలంటే నేను ఇచ్చేది కాదు కదా, అది శ్రీనివాసరెడ్డి మాధవరెడ్డి వాళ్ళు ఇవ్వాల్సిందే, మన చేతిలో ఉండేదేం కాదు. దానికి పార్టీ చూస్తుంది, మేము పార్టీ చెప్పిన పని చేస్తాం అంతే కూడా. ఎందుకంటే ఉండేవాడు అంత ఇంట్రెస్ట్గా పని చేస్తాడు, వానికి నచ్చకుండా మనం తెచ్చుకుంటే ఈడు పని చేయడు, వాళ్ళు కొట్లాడుకోవడంలోనే సరిపోతుంది, మన పార్టీకి మేలు జరిగేది కూడా ఉండదు, మాకు జరిగేది ఉండదు, పార్టీకి మేలు జరిగేది ఉండదు అనేది మేము మొదటి నుంచి పెట్టుకున్నాం. దాని మీదనే ఈరోజు మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. మేము రాజకీయాల్లోకి వచ్చినానికి దాని మీదనే ఆ నమ్మకంతోనే మా వాళ్ళ లీడర్లు ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయటికి పోకుండా అందరూ కూడా టీడీపీతో పనిచేసినారు. టీడీపీలో మొత్తంలో జిల్లాలో అందరికన్నా మెజారిటీ కూడా మాకు ఓట్లు వేస్తారు ప్రజలందరూ కూడా. అటు పక్కన చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉన్నాడు, అందరికన్నా జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశంలో ఉండే వాళ్ళలో కూడా మేమే మా నియోజకవర్గం, ఎందుకంటే మేము ఆ పని చేసినాం కాబట్టి మాకు వేసినారని నమ్మకం. మా వాళ్ళు మా లీడర్ కూడా మమ్మల్ని కాదని ఏమి చేయలేరు అనేది ఆ నమ్మకంతోనే మాకు ఎక్కడ కూడా బయటికి పోకుండా, మా వాళ్ళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి పోకుండా ఉన్నారంటే ఇటు ఎప్పుడే ఎవరికాడికి పోయింటారు మా వాళ్ళు, ఇంతవరకు కూడా పోరు, తర్వాత కూడా పోకపోవచ్చు. ఎందుకంటే మా పాలసీ అది పెట్టుకున్నాం కాబట్టి ఆ పాలసీని మేము కూడా ఎప్పుడు దాన్ని తీసేయం కాబట్టి దాని ప్రకారం ఉంటారనేది మా నమ్మకం. మేము ఏమీ దాంట్లో ఎక్కడా ఉంటారు, పార్టీ చెప్తే పోయి ఏం పని చేయమంటే ఆ పని చేస్తాం, కానీ మేము టికెట్లు ఇచ్చేది కానీ ఇంకొకరిని పెట్టేది కానీ ఏముండదు. పార్టీ చెప్తే పార్టీ కోసం పని చేయాల్సింది. ఇప్పుడు మన పులివెందుల ఎలక్షన్ జరిగింది, పోవాలన్నారు, పోయి ప్రయత్నం చేస్తారు. రేపు కడపలో జరిగితే బాగా కమలాపంలో ఉంటే మేము ఇక్కడ పని చేస్తుంటాం, కమలాపంలో లేకుండా ఉంటే కూడా అక్కడ పని చేస్తాం. పార్టీ ఆదేశిస్తే మాట్లాడి పని చేసి అందరినీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం, మేము పోటీ చేసేది ఉండదు. సారంతో కలిసినావమ్మా, సారంలో మాట్లాడతారు. పెద్దమ్మా అట్లా రాపించుకున్నా మా బావ మా కొడుకు రాపించుకున్నాడు. రాపించుకుని మేము ఎంతమందిని చెప్పి Gracias.
అవినీతి మనకు క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మాధవిరెడ్డి ప్రశ్నించడానికి వెళ్తున్నారు. మన దురదృష్టమో యాదృచ్ఛికమో మన కడప నగర మేయరు అవినీతి భాగవతం ఏ స్థాయి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే ఎంత వణుకో, వీళ్ళ అవినీతి గురించి వీళ్ళ వెన్నులో ఎంత వణుకు ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. ఒక ఎక్స్ అఫీషియో మేమంతమైన పరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తున్నా అన్నట్టు చందానా వీళ్ళ పరిస్థితి తయారైంది. రాష్ట్ర నాయకత్వం చూస్తే జీతాలు తీసుకొని శాసనసభ్యులు శాసనసభకు వెళ్లకుండా ప్రజాస్వామ్యానికే అపహాస్యం చేస్తూ రాజ్యాంగానికి అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఇక్కడ క్షేత్రస్థాయిలో జీతాలు తీసుకుంటున్న కార్పొరేటర్లు అయితేనేమి, పాలక మండలి సభ్యులైతేనేమి, ఈ మేయరు డిప్యూటీ మేయర్లు కార్పొరేషన్కు గాలికి వదిలేయడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు కడప కార్పొరేషన్ పరిస్థితి చూస్తూ ఉంటే కుక్కలు చింపిన ఇస్తరాకులా తయారవ్వడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. ఒకసారి మనం పరిశీలిస్తే గత 20 సంవత్సరాల నుంచి రాహుకేతువుల సూర్య చంద్ర గ్రహణాలులా మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అయితేనేమి, ప్రస్తుత మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి కార్పొరేషన్ను నట్టేట ముంచిన మాట వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కడపను సింగపూర్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వీరు ఈరోజు ముంబై ధారావి కన్నా తలదన్నే విధంగా శివార్లో ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిన పరిస్థితి బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమే కాకుండా పారిశుద్ధ్య విషయంలో 14 అంశాలతో కూడుకున్న రాజ్యాంగ సంస్థ పురకాల సంస్థను నిర్వీర్యం చేసి ఈరోజు కుక్కలు చించిన ఇస్తరాలుగా మార్చడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం రికార్డులను పరిశీలించిన బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి, ఫాగింగ్ అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో ఉన్న రికార్డులు ఒకటి ఉన్నాయి, అమల్లో జరుగుతున్నది వేరుగా ఉంది. నిధులను దారి మళ్లిస్తున్నారు, మున్సిపల్ ఆస్తులను దారాదత్తంగా చేస్తున్నారు, మొండి బకాయిలను గాలికి వదిలేశారు, కోర్టుల్లో పెండింగ్ ఉండే కేసులకు గాలికి వదిలేశారు. ఒకవైపేమో మున్సిపల్ ఆస్తులను కాజేస్తూ మున్సిపల్ రెవెన్యూను మనకు తూట్లు పొడుస్తూ వచ్చే నిధులను సైతం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి, 14th ఫైనాన్స్ కమిషన్ నిధులైతేనేమి కాలగర్భంలో కలిపిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎన్నికల కోసం సమాయుక్తం అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలలో ఒక అజెండాతో కార్పొరేషన్ను అవినీతి నుంచి కాపాడడానికి, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించడానికి, నిజాయితీవంతమైన నీతివంతమైన పాలన అందించడానికి కంకణం కట్టుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు సంసిద్ధమై ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కడప నగరంలో 2007 సంవత్సరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సర్వే చేశారు. ఆ సర్వేలో గుర్తించినటువంటి పేదలందరికీ చెల్లోపల్లి లేఅవుట్ ప్రాంతంలో అందరికీ ఇల్లు ఇచ్చి అక్కడ నివాసం ఉండేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 18 సంవత్సరాలు అయిన లేఅవుట్ ఏర్పాటు చేసి కాలేజీలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే అక్కడ పేదలు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టౌన్లో విపరీతమైనటువంటి బాడిగలు పెరుగుతూ ఉన్నాయి. ఈ బాడిగలు భరించలేక అక్కడ చిన్న ఇల్లు అయినా సరే సొంత ఇంట్లో ఉండే అవకాశం ఉందని చెప్పి భావించి అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ప్రయత్నం చేసి అక్కడ కొంతమంది ఇల్లు నిర్మిస్తున్నారు. ఆ ఇల్లు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు రహదారులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మేము అడుగుతున్నది ఉన్న రోడ్డును తార్ రోడ్డు వేయమనో సిమెంట్ రోడ్డు వేయమనో అడగటం లేదు. అసలు దారి ఏర్పాటు చేయండి.
ఆ కాలనీలోకి వెళ్ళడానికి మాకు దారి కావాలి. అక్కడ ఎవరైనా చనిపోతే మాకు శ్మశానం కావాలి. లేకపోతే బుర్ర ఉంది, ఆ రోడ్లు ఉన్న రోడ్లని మెరుగుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. అక్కడ వీధి లైట్లు వెలగటం లేదు, వీధి లైట్లు ఏర్పాటు చేయండి. అక్కడ తాగడానికి నీటి సమస్య ఉంది, ఈ నీటి సమస్యను పరిష్కరించండి. ఈ ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పి గతంలో అనేక సార్లు అధికారులు చుట్టూ తిరిగాం. ఏ ఒక్క అధికారి కూడా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాలేదు. కార్పొరేషన్ వాళ్ళు అడిగితే రెవెన్యూ వాళ్ళు అడగమంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితే హౌసింగ్ వాళ్ళు అడగమంటారు. వీళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరికి ఎత్తి తప్పించుకుంటున్నారు. నేను చెప్తున్నాను జిల్లా అధికార యంత్రాంగానికి, మీరు ఈ రహదారి సమస్యను పరిష్కరించకపోతే మీరు ఎక్కడైతే పర్యటన చేస్తారో ఆ ప్రాంతాల్లోని మిమ్మల్ని ముక్కడిస్తాం, అడ్డుకుంటాం, రానున్న కాలంలో తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాం. మేము అడుగుతుంది గొంతె ముక్క వరకులేం కాదు. మేమేమడుగుతున్నాం, దారి వెడగొట్టండి, దారి ఏర్పాటు చేయండి. ఆ దారి ఉన్నా మేము వెళ్ళి ఇంట్లో సంసారం చేస్తామని చెప్తుంటే మీరు ఎనకమైనటువంటి పద్ధతిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ప్రజల నుంచి పన్నులు కట్టిన డబ్బులు ఇవి అని మీరు మాత్రం ప్రజానికానికి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. మేము ఈ సమస్యను వదిలిపెట్టాం. కాబట్టి అధికార యంత్రం ఆలోచించాలి. జిల్లా కలెక్టర్కి ఇప్పుడు 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక్కసారి కూడా ఈ జిల్లా అధికారులు చేతగా దత్తమ్ములుగా ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరేదో వాళ్ళేదో బయట ధర్నా చేసి వదిలిపెడతారు అనుకుంటున్నారేమో. మేము వదిలిపెట్టాం, మీ అంతు తేలుస్తాం. ఎవరైతే పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కాబట్టి జగలోపల్లిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే ముందు ప్రధానమైనటువంటి రహదారి సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలి. అక్కడ దారి విడగొట్టాలి, రాకపోకలకు వీలుగా ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో ప్రజాప్రతినిధుల ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తుంది.